నమస్తే విజేత న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లోని ప్రైవేట్ స్కూల్ సివి రామన్ పాఠశాలలో అనేక సంవత్సరాలుగా అటెండర్గా విధులు నిర్వర్తించిన బోనమల్ల మోగిలి గత కొంతకాలంగా కరీంనగర్లోని చల్మాడ ఆనందరావు హాస్పిటల్లో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని తెలిసిన ఏసీటీ సభ్యులు వైద్య ఖర్చుల కోసం బోనమల్ల మోగిలి ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ యాక్ట్ తరపున 30,000 రూపాయలు చెక్ ద్వారా అతనికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ నిరుపేదలకు, అనాథలకు, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడంలో, చదువుకునే వాళ్లకు ప్రోత్సహించడంలో మా సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు ఉంటాయని తెలియజేస్తున్నాం. ఇంకా ఎవరైనా దాతలు స్పందించాలనుకుంటే వారు మా సంస్థ అకౌంట్ నంబర్ 403168650006 SBIకు పంపగలరు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఎస్ మహేందర్, జనరల్ సెక్రటరీ బి సంపత్, ప్రచార కార్యదర్శి బి భూమేష్, సహాయ కార్యదర్శి జట్టి శ్రీనివాస్, సభ్యుడు కె సంపత్ మరియు పిఈటి ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణపూర్ పట్టణంలోని శివరామన్ హై స్కూల్లో ఒక 20 సంవత్సరాల నుంచి అటెండర్గా విధులు నిర్వర్తించి అన్ని రకాల ప్రజల్లో మన్నలు చూరగొన్నటువంటి విద్యార్థులకు ఇష్టమైనటువంటి అటెండర్గా విధులు చేసిన బోనమల్ల మోగిలి గారు ఈ మధ్య తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయము మాకు శివరామన్ పాఠశాలలో పనిచేసినటువంటి మా ఉపలయ సార్ ద్వారా తెలిసింది. సో దీంతో స్పందించినటువంటి ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులము మేము వారికి మా ట్రస్ట్ ద్వారా మాకు తోచినటువంటి సహాయం అందించాలని, వారు ప్రస్తుతం హాస్పిటల్ ఉన్నారు. వారికి ట్రీట్మెంట్కు మాకు అయ్యే ఖర్చుల కోసము మాకు తోచిన విధంగా వద్దామని చెప్పి మా ట్రస్ట్ సభ్యులము ఇక్కడికి హాస్పిటల్ చేరుకొని వారిని పరామర్శించి వారికి అయ్యే మేరకు వైద్య ఖర్చుల నిమిత్తము మా ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 30,000 రూపాయలు ఈరోజు చెక్కు రూపంలో అందించడం జరిగింది. వారికి ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిపోయి వారు క్షేమంగా తిరిగి వచ్చి వారు మళ్ళీ వాళ్ళ విధులు యథావిధిగా కొనసాగించగలరని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా 16 శివరామన్ స్కూల్ నుంచి 1600 మంది పూర్వ విద్యార్థులందరూ కూడా వారికి అండగా ఉంటున్నారు. అదేవిధంగా వారు కూడా వాళ్ళు తోచిన సహాయాన్ని వీళ్ళ ఏదో ఒక రూపంగా అందించి వాళ్ళకు తోడ్పాటు అందించగలరని కోరుకుంటున్నాం.